గురుభ్యో నమః. ఒకరు గురుదేవులని మనిద్దరి మధ్య తేడా ఏంటి అని అడుగుతారు. మన మధ్య ఏ తేడా లేదు అంటారు గురువుగారు. ఎందుకంటే ఆయన తనను ఏ విధంగా చూసుకుంటున్నారో అందరినీ అదే విధంగా చూస్తారు. చైతన్యంగా ఎప్పుడూ ఆయనే అంతా అన్న స్పృహలో ఉంటారు. ఇది ఎలా అర్థం చేసుకోవచ్చంటే, కలలోని మనుషులంతా కలగనే వాడే తప్ప అతడి కంటే వేరుగా ఎవరు ఉండరుగా. అలానే తన ఎరుకలో కనిపించేవారంతా తానే అన్న అనుభూతిలో ఉంటారు జ్ఞానులు. ఈ విధంగా చూడడానికి మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా వైఫల్యం పొందుతాము. అందుకు కారణం మనం మన మనసుతో చూడడమే. ఆత్మదృష్టితో చూసినప్పుడే ఏకత్వ అనుభూతి కలుగుతుంది. ఆత్మదృష్టి అంటే నేను వ్యక్తిని అన్న భావనను పూర్తిగా త్యజించడం. ప్రతి ఒక్కరికి వారి జీవిత కథ ఉంటుంది. జ్ఞాని తన జీవిత కథను ఒక సినిమాలా చూస్తాడు. కథను మార్చాలనుకోడు. పాత్రలను ద్వేషించడు. కథకు అతుక్కుని ఉండడు. తన కథతో గాని తను పోషిస్తున్న పాత్రతో గాని ఏమాత్రం సంగం లేకుండా ఉంటాడు. జ్ఞాని నేను నాది అనే వాటి గురించి పట్టించుకోడు. అతడు నిష్పాక్షికంగా ఉంటాడు. కాని మామూలు మనిషి తన కథను మార్చుకోవాలని, తన పాత్రను కాపాడుకోవాలని ఆతృతపడతాడు. తన కథతో అతడికి అటాచ్మెంట్ ఉంటుంది. అందుకు కారణం తాను సాక్షి స్వరూపుడని స్పష్టంగా తెలియకపోవడమే. అటాచ్మెంట్ లేకుండా ఉండాలి అని అనగానే చాలామంది తమ కుటుంబం, బంధువులు, స్నేహితులపై ప్రేమ ఇంకా పట్టింపు లేకుండా ఉండడం అనుకుంటారు. ప్రేమ లేనిది ఆధ్యాత్మికత అనిపించుకోదు. నీ కుటుంబాన్ని ప్రేమించు, సేవించు, అయినా అసంగత్వంతో మెలుగు. అంటే నీ ఆనందం వారిపై ఆధారపడి ఉండకూడదు. నీవనుభవించే ప్రతి చిన్న ఆనందం నీ శుద్ధ సత్వం నుండి వస్తుందని గుర్తుంచుకో. ఎముక కొరకడం వల్ల ఓ కుక్క నోటికి గాయమై రక్తం వచ్చిందట. ఆ రక్తం రుచి ఎముకదనుకుని ఇంకా కొరికిందట. మన ఆనందం ఆత్మస్థితి నుండి వస్తుందని తెలియక ఆనందం కోసం మన చుట్టూ ఉన్నవాళ్లతో అటాచ్మెంట్ పెంచుకుంటాము. నిజానికి వారంతా వారి వారి కర్మలను క్షయింపజేసుకోవడానికి, వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ భూమ్మీదకు వచ్చారే గాని నిన్ను ఆనందింపచేయడానికో నీ అదుపాగ్యంలో ఉండడానికో కాదు. నువ్వు వ్యక్తిగా నిజం కానట్టే వారు వ్యక్తులుగా నిజం కాదు. అలల దృష్టితో చూస్తే అనేక అలలు కనిపిస్తాయి. నీటి దృష్టితో చూస్తే అంతా ఒక్కటిగా కనిపిస్తుంది. వ్యక్తి దృష్టిని వదిలి ఆత్మదృష్టిని అవలంబించు. వ్యక్తి దృష్టి ఎంత తొలగితే అంతగా అసంగత్వం ఏర్పడుతుంది. అసంగత్వం అంటే వ్యక్తి అన్న నీ పాత్రతో సంగము లేకుండా ఉండటం. నీ చుట్టూ ఉన్నవాళ్లతో కంటే ముందు నీ సొంత వ్యక్తిత్వంతో నీకున్న అటాచ్మెంట్ని వదలటం ముఖ్యం. ఇప్పుడే ఇక్కడే నువ్వు చూడగలిగినదే నేను చూస్తున్నాను. కానీ నీ దృష్టి తప్పుగా కేంద్రీకృతమై ఉంది అంటారు గురుదేవులు. అంటే మన దృష్టి ఎక్కడున్నట్టు? సరే, ఈ క్షణం మీకు ఉన్నాను అన్న భావన ఉందా? మీరు పేరు మర్చిపోయినా, చీకటిలో మీ రూపం కనిపించకపోయినా మీకు నేను బ్రతికున్నాను అన్న ఫీలింగ్ ఉంటుందా ఉండదా? ఆ ఉన్నాను అన్న స్థితే సాక్షి దృష్టి. ఆలోచన రాగానే అది మానసిక దృష్టి అయిపోతుంది. నీ శ్రద్ధంతా నీ మనసు తెచ్చే ఆలోచనల మీదే ఉంటోంది గాని నేనున్నాను అనే దానిమీద ఉండటం లేదు అంటున్నారు గురుదేవులు. చదవడం, వినడం, తెలుసుకోవడం, తరువాత ఉండడం, ఇదే అంతిమం. మనసు యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికి ఇక అడగడానికి ఏమీ లేనప్పుడు, మనసుకు అవసరమైనంత మేరకు స్పష్టత వచ్చాక ఇక శరణాగతే చివరి అంకం. మనసును వదిలితే తప్ప నువ్వు నిజమైన నీతో ఉండలేవు. నువ్వు ఎప్పటి నుండో శుద్ధ సత్వానివే, కాని నువ్వు కాని వాటితో వెళ్తుండడం వల్ల దారి తప్పుతున్నావు. సాక్షిగా చూడవలసిన శరీరాన్ని, ఆలోచనలను అంటిపెట్టుకునుంటావు. శరీరం దాని ధర్మాన్ని పాటిస్తూ ఎదుగుతూ వెళ్తుంది. ఇంకా కర్మలకనుగుణంగా సుఖదుఖాలను పొందుతుంది. నీ మనసు దాని సంస్కారాలను అనుసరిస్తుంది. ఆ సంస్కారాలను గమనించు. వాటికి గల కారణాలను తెలుసుకో.
ఏ కారణమైనా అది రెండే విషయాల క్రిందకు వస్తుంది. కావాలి లేదా వద్దు. దాన్నే రాగద్వేషాలు లేదా ఇష్ట అయిష్టాలు అనొచ్చు. నీ ఇష్ట అయిష్టాలను పక్కన పెట్టి జరిగే నాటకాన్ని జరగనిచ్చినప్పుడు నువ్వు శరీరాన్ని, మనసును వాటి ధర్మాలకు వదిలినట్టవుతుంది. అప్పుడు జీవితమనే నాటకం జరుగుతున్నా కూడా నిరంతరం నువ్వు నీ సత్స్వరూపంలో లీనమై ఉంటావు. జరిగేవి జరగక మానదు. నీ స్వార్థాన్ని, నీ గురించి నీకున్న పట్టింపుని తీయడం తప్ప నువ్వు పెద్దగా చేయవలసిందేమీ లేదు. వ్యక్తిగా నీ మీద నీకు ధ్యాస లేనప్పుడు నీలోని అరిషడ్వర్గాలు ఎండిపోక తప్పదు. చూడబడేది నీవు కాదని, నీవు చూసేవాడవని ఒక్కసారి నమ్మకం కలిగితే నిన్ను నువ్వు కనుగొన్నట్టే.